శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధవ్యవ సంప్రక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత. దక్షయజ్ఞ వాటిలో సతీదేవి అగ్నిప్రవేశం. యజ్ఞశాల ద్వారం వద్ద నంది దిగి లోనికి వెళ్ళింది. తల్లి అయిన అసిక్ని తోడబుట్టిన వారు తగిన ప్రేమతో చూశారు. దక్షుడు మాత్రం ఆమెను చూసి కూడా పలకరించలేదు. అసలు చూడనట్లుగానే ఉండిపోయాడు. అయినా పట్టించుకోలేదు అమ్మవారు. సవన వేదికనంతనూ సాంగంగా పరిశీలించింది. శివుడు తప్ప తక్కిన వారందరికీ హవిర్భాగాలు ఏర్పడి ఉండడాన్ని గుర్తించింది. తక్షణమే నిలదీసింది తండ్రిని. స్మరణ మాత్రం చేతనే చరాచర ప్రపంచాన్ని పునీతం చేసే శంభుణ్ణి ఎందుకు పిలవలేదు? ఆయన లేని యజ్ఞం అత్యుత్తమమైన అపవిత్ర కార్యమని తెలియదా? రుద్రుణ్ణి సామాన్య దేవతగా భావించావా? అజ్ఞానంతో గాని అహంకారం చేత గాని ఇలాంటి యజ్ఞం చేయడం వల్ల నువ్వు అధముడివి అయిపోతున్నావు అని చెప్పింది. అనంతరం బ్రహ్మ విష్ణువాదులను ఋషులను పరికిస్తూ, ఏ శివారాధన కారణంగా మీరందరూ పదవుల్ని ప్రాణాల్ని పొందారో, వాటిని నిలబెట్టుకుంటున్నారో ఆ శివుడు మీ యజమాని. ఆ యజమాని లేకుండానే సాగే ఈ యజ్ఞానికి రావడానికి మీకెలా మనసొప్పింది అంటూ దులపాల్సిన 4 దులిపేసింది. అటు ఋషులు గాని ఇటు దేవతలు గాని బ్రహ్మ విష్ణువులు గాని కిమపినాస్తిగా ఉండిపోయారు. సహించలేకపోయాడు దక్షుడు. కూతుర్ని కొరకొర చూశాడు. అధికంగా మాట్లాడకు, కడుపు తీపి కొద్దీ ఇంతవరకు నీ మాటలన్నీ భరించాను. ఎటూ వచ్చావు గనుక ఉంటే ఉండు, హవిర్భాగం తీసుకో. అంతేగాని ఆ అమంగళుడి గురించి మాత్రం మాట్లాడకు. కులగోత్రాలు లేనివాడు, శృతులకు కుట్టుబడినవాడు, గుణశూన్యుడు, భూతప్రేత పిశాచాదిక గణాచారి అయిన నీ పెనిమిటి గురించి ప్రసంగించి పవిత్రమైన ఈ సవనాన్ని అపవిత్రం చేయకు అన్నాడు. ఆ మాటల్ని అసలు భరించలేకపోయింది అంబ. అందున శివనింద. పిలవని పేరంటానికి వెళ్ళకూడదని ఆయన చెప్పినా వినకుండా వచ్చినందుకు బాధపడింది. తిరిగి వెళ్ళి భర్తకు ముఖం చూపలేను. ఒకవేళ సిగ్గుమాలి వెళ్ళినా జరిగిన విషయాలను ఆయన తరచి అడుగుతుంటే తలెత్తుకు సమాధానం చెప్పలేను కదా అని లోలోన కుమిలిపోయింది. అన్నిటికన్నా మిన్నగా శివనిందాశ్రవణ దోషానికి పొగిలి ఏడ్చింది. చివరికి ఇలా అంది: దక్ష, నీ పాలిట పాపాత్ముడి కూతురుగా దాక్షాయణిగా బ్రతకలేను. శివనిందాపరుడవైన నీకు నిన్ను సమర్థిస్తూ నీ చేత జనం చేయించబూనిన ఈ జనాలకు తగిన శాస్తి త్వరలోనే జరుగుతుందిలే అంది. సుఖాసీని అయి శుద్ధ జలాలను ఆచమనం చేసింది. శుభ్రవస్త్రాన్ని పైన కొప్పుకుంది. కళ్ళు మూసుకుని శివధ్యానం చేస్తూ యోగ మార్గాన ప్రాణాపాన వాయువులను సమానం చేసింది. నాభిచక్రం నుంచి ఉదానాన్ని లేపింది. హృదయం చేర్చి అక్కడ నుంచి కంఠం, అక్కడ నుంచి భృకుటికి నెట్టింది. బొగ్గుమంది యోగాగ్ని. రెప్పపాటు కాలంలో ఆ నిత్య సౌభాగ్యవతి బూడిదిగా మిగిలింది. హాహాకారాలు మిన్నుముట్టాయి. ప్రమదాది గణాల వారు కొందరు సంతాపం భరించలేక ప్రాణత్యాగం చేశారు. మరికొందరు తమ తమ అవయవాలను ఖండించుకున్నారు. అధిక భాగం మహావేశంతో దక్షుడి పరివారంపై తలపడ్డారు. వెంటనే భృగు మహర్షి దక్షిణాగ్లలో హవనం చేసి భుభువులను పుట్టించాడు. వారికి ప్రమదులకి మధ్య ఘోరమైన పోరాటం జరిగింది. ప్రమదులు వెనుదిరిగి కైలాస మార్గం పట్టారు. ఇంద్రాదులు ఋషులు విష్ణువుని శరణుజొచ్చారు. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేయించమన్నారు. విష్ణువేమీ మాట్లాడలేకపోయాడు. బ్రహ్మ బంధువు కదా అని దక్షుని యజ్ఞంకి వచ్చాం. శివద్రోహి అయి ఇంత చికాకు తెచ్చుకున్నాడు. మనల్ని చిక్కుల్లో పెట్టాడీ దక్షుడు. ఇక ఈ దక్షుడు యాగం చేసినట్లే అని భావన విష్ణు మనసులో తలుక్కుమంది. శివాయ నమః.